హలో అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో, ఈరోజు వీడియో ఏంటి అంటే మొన్న మేము 10th బయాలజీ స్టార్ట్ చేసాం కదా! దాంట్లో ప్రత్యుత్పత్తి లెసన్ అనమాట. సో, అది చాలా పెద్ద లెసన్. చదువుతుంటే అసలు అర్థం కావట్లేదు. సో, క్లాస్ వింటూ చదివేసరికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఏ క్లాసెస్ అనేది కూడా అడిగారు. సో, దాని గురించి కూడా నేను చెప్పాను. యాక్చువల్‌గా చెప్పదలుచుకోలేదు. కానీ మీరు అడిగారు కాబట్టి చెప్పాను. సో, జస్ట్ నేను చెప్పాను అంతే. నేను మీకు సజెషన్ చేయలేదు. అలాగే ప్రమోషన్ కూడా కాదు. నేను ఫాలో అవుతున్నాను. అంటే చూసి వింటున్నాను అన్న విషయం చెప్పాను అంతేను. సో, నాకు నచ్చింది కాబట్టి అది కూడా చెప్పాను. అంతేకాని మీరు కూడా తీసుకోండి, మీరు కూడా ఫాలో అవ్వండి అయితే నేను చెప్పట్లేదు. సో, అంటే ఎవరి వే ఆఫ్ స్టైల్ అంటే ఎవరి స్టైల్‌లో వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. సో, ఒకళ్ళకి ఇంకొకళ్ళు చెప్తే అర్థమవుద్ది. సో, నాకు వేరే వాళ్ళు చెప్తే అర్థమవుద్ది. మీకు ఇంకొకళ్ళు చెప్తే అర్థం కావచ్చు. సో, అందరికీ ఒకే లెసన్ ఒకే ఆయన చెప్పింది అర్థమవుతుంది, అర్థం అవ్వాలని ఏం లేదు కదా! సో, ఎవరికి వాళ్ళకి వాళ్ళు చదివే దాన్ని బట్టి ఉంటుందన్నమాట అది. సో, నాకైతే నేను చదివే ప్రాసెస్‌లో నాకు ఆ లెసన్స్ బాగా అనిపించినాయి కాబట్టి నేను మీకు చెప్పాను. సో, అదనమాట. అండ్ మీకు ఎవరైనా చెప్తుంటే మీకు నచ్చితే సో, మీరు వాళ్ళని ఫాలో అవ్వచ్చు. సో, మెయిన్‌గా మన కాన్సెప్ట్ ఏంది లాస్ట్‌కి మనకి ఆ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. మంచిగా మనం నేర్చుకోవాలి. సో, ఎగ్జామ్‌లో మంచిగా పర్ఫార్మ్ చేయాలి. సో, అది మన ఫైనల్ ఇదైతే అదే కదా! సో, దాని బేస్ మీద సో, మీకు ఏది కన్వీనియంట్‌గా సో, ప్రైస్ పరంగా కానివ్వండి, లేదా కంటెంట్ పరంగా దేని పరంగా అయినా సరే మనకి ఏది కన్వీనియంట్‌గా ఏది బాగా అర్థమవుతుందో సో, దాన్ని ఫాలో అయితే బెటర్. సో, మేమైతే మాకు అది నచ్చింది కాబట్టి మేము దాన్ని ఫాలో అవుతున్నాం. సో, ఆ యాప్‌ని ఫాలో అయ్యి నేర్చుకుంటున్నాం అనమాట. సో, ప్రత్యుత్పత్తి లెసన్ అనే కాదు 10th బయాలజీ మనం అనుకున్నంత ఈజీగా అయితే ఏం లేదు. చాలా కష్టంగా ఉంది. అండ్ కష్టంగా అంటే కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం టైం అనేది పడుతుందనమాట. అండ్ ఏంటంటే ఒకళ్ళు కామెంట్ చేసి అడిగారు, మీకు లెసన్ చదవడానికి ఎంత టైం పడుతుంది అని అడిగారనమాట. సో, యాక్చువల్‌గా ఎప్పుడు 24 అవర్స్ చదివే వాళ్ళకి 2-3 లెసన్స్ అయితే కంప్లీట్ అవుతాయండి. సో, నేను కంటిన్యూస్గా చదవట్లేదు కాబట్టి సో, అంటే నేను మార్నింగ్ 5:30కి లేచి ఇంట్లో పనులన్నీ చూసుకొని రూమ్కి వచ్చి స్టార్ట్ చేసేపాటికి 10 అలా అవుతుందన్నమాట. సో, అలా అవ్వడం అప్పుడు స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యలో లంచ్ కానీ కొంచెం అటు ఇటు మాట్లాడుకొని ఒక 2-3 అవర్స్ అట్లా పోయినా కూడా సో, ఈవినింగ్ సరిపోతుంది. యాక్చువల్‌గా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన ఒక 1 అవర్‌కి నాకు లెసన్ అయితే కంప్లీట్ అవుతుంది. కానీ దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో సో, ఈ వీడియోస్ కానివ్వండి, లేకుంటే దాని మీద వచ్చే క్వశ్చన్స్ కానివ్వండి, సో, ఇవన్నీ చూసుకుంటే సో, ఫుల్ డే అంటే మార్నింగ్ 10 టు ఈవినింగ్ 6:30 వరకు నాకు అది సరిపోతుందనమాట. ఈ మధ్యలో వీడియోకి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా పోతుందనమాట. అండ్ ఇంటికెళ్ళిన తర్వాత నేను అంటే ఇంకా జర్నీ ఇక్కడి నుంచి ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి చేసేసరికి నాకు ఇంకా చదవాలనిపించట్లేదనమాట. అంటే అప్పుడు నైట్ 10-10:30 అలా అయిపోతుంది. సో, నేను ఇంకా పడుకుండిపోతున్నాను. మళ్ళీ మార్నింగ్ 5:30కి లెగవాలి. సో, అలా అయిపోతుందనమాట. సో, అందుకని నేను 1 లెసన్ మాత్రమే చదువుతున్నాను. అండ్ ట్రై చేయాలి ఇంకా. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఇప్పటికీ పోతే పోయింది నిద్ర ఏమవుతుంది తర్వాత తర్వాత మనం రెస్ట్ తీసుకోవచ్చు. సో, ప్రాపర్గా చదవాలని అనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు. ట్రై చేయాలి, చూద్దాం. సో, ఇప్పుడైతే మేము మానవుల్లో లైంగిక ప్రత్యుత్పత్తి ఉంది కదా! సో, దానికి సంబంధించిన క్లాస్ అయితే వింటున్నాం అనమాట. సో, క్లాస్ వింటూ మాకు వచ్చిన డౌట్స్ని మేము డిస్కస్ చేస్తూ క్లాస్ వింటున్నాము. సో, మీరు కూడా వినేసేయండి. అండకోశంలో ఉండే అండాశయంలో ఉండే ఇక్కడ ఉమ్మెత్తి ఇచ్చాడు. ఉత్పత్తి అవుతాయి. దీనికి ఎగ్జాంపుల్ అంటే ఉమ్మెత్తి ఇచ్చాడు. లింగ పుష్పాలకు ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే ఇప్పుడు మనకి 7th దాంట్లో ఉన్నది ఆవాలు, మందార, పెటూనియా, గులాబీ, ఉమ్మెత్త మనకున్న ఎగ్జాంపుల్స్. ఏకలింగ పుష్పాలకు వచ్చి సొరకాయ, బొప్పాయి, దోస. ఓకే. పురుష ప్రత్యుత్పత్తి అవయవం అయిన కేశరావుల్లో పురుష బీజకణాలు ఏర్పడతాయి. అండకోశంలో స్త్రీ బీజకణం ఏర్పడుతుంది. అవి ఎలా ఏర్పడతాయో ఒకసారి మనం చూద్దాం. పురుష ప్రత్యుత్పత్తి భాగమైన కేశరం వీటి గురించి ఏంటో చూడండి. పురుష ప్రత్యుత్పత్తి అవయవం
అవయవం ఎవరంటే కేసరం తెలుసు, 5 ఉంటాయి, ఒకదాన్ని కేసరం అంటారు. మరి ఈ కేసరంలో ప్రధానంగా 2 భాగాలు ఉంటాయండి. అయినా ఉవ్వెత్తుగా ఉన్న భాగాన్ని పరాగ కోశం అంటాం. మరి క్రింద నారముతుందండి, దాన్ని కేసరం అంటాం. చూడండి, ఇది కేసరం. ఈ ఉవ్వెత్తుగా ఉంటే ఈ భాగమే పరాగ కోశం, ఈ భాగం కేసర దండం. ఇదండి. మరి ఇటువంటి పరాగ కోశంలో పరాగ రేణువు అనే నిర్మాణం ఉంటాయి. పరాగ రేణువు, పరాగ కోశంలో పరాగ రేణువు ఉంటాయి. ఇది అబ్జర్వ్ చేయండి, కానీ తెలుసుకోవాలి మనం. లాస్ట్ ఈక్వల్స్ ఇచ్చాడు పాయింట్, దాని గురించి చూద్దాం. ఒకసారి చూడండి, పరాగ కోశమైన కేసరమైన కుశమైన ద్వయస్థితిలో ఉంటాయండి. కరెక్ట్ చూడండి, ద్వయస్థితి 2n. ద్వయస్థితి అంటే క్రోమోజోమ్ జతలుగా ఉంటాయి, ద్వయస్థితి. మరి ఇటువంటి కేసరం ద్వయస్థితి, పరాగ కోశం కూడా ద్వయస్థితి. కానీ పరాగ రేణువు అనేది ఏకస్థితిలో ఉంటాయండి. మరి పరాగ రేణువు ఏకస్థితిలో ఎందుకు ఉన్నాయంటే, ఈ పరాగ కోశంలో క్షయకరణ విభజన జరుగుతుందండి. క్షయకరణ విభజన, పరాగ రేణువులో క్షయకరణ విభజన జరిగి పరాగ కోశంలో క్షయకరణ విభజన జరిగి పరాగ రేణువు ఏర్పడతాయండి. కాబట్టి పరాగ రేణువు ఏకస్థితి ఏకస్థితిలో ఉంటాయి. కేసరం ద్వయస్థితి, పరాగ కోశం ద్వయస్థితి, పరాగ రేణువు అనేది ఏకస్థితి. కదండి. మరి ఇటువంటి పరాగ రేణువు అనేది తీసుకుందాం. పరాగ రేణువు ఏకస్థితి అన్నాం. ఈ పరాగ రేణువులో సమ విభజన చెంది 2 కణాలు ఉంటాయి. 2 కణాలు. ఈ 2 కణాల్లో ఒక కణాన్ని నాలికా కణం అంటారు. నాలికా కణం. రెండవ కణాన్ని ఉత్పాదక కణం అంటారు. నాలికా కణం ఉత్పాదక జనరేటర్ సార్. మరి నాలికా కణం ఉత్పాదక కణం కూడా ఏకస్థితిలో ఉంటారు. ఎందుకంటే పరాగ రేణువు ఏకస్థితి కాబట్టి. చూడండి, మీరు ఇక్కడ 2 రకాల విభజనలు చెప్పుకున్నాను. సమ విభజన, క్షయకరణ విభజన, మైటాటిక్ డివిజన్, మియోటిక్ డివిజన్. అయితే ఇక్కడ సమ విభజన అంటే చూడండి, సమ విభజన అంటే ఒక కణం నుండి 2 పిల్ల కణాలు ఏర్పడతాయి. క్రోమోజోమ్ సంఖ్య 6. అంటే ఇది ద్వయస్థితిలో ఉంటే ఇది ద్వయస్థితి, ఇది కూడా ద్వయస్థితి. కానీ క్షయకరణ విభజనలో ఒక కణం నుండి 4 పిల్ల కణాలు ఏర్పడతాయండి. 4 పిల్ల కణాలు. ఈ 4 పిల్ల కణాల్లో క్రోమోజోమ్ అనేవి సగం ఉంటాయి. ఇది ద్వయస్థితి అయితే ఇవి ఏకస్థితి. అందుకే పరాగ కోశం ద్వయస్థితి అయినప్పుడు క్షయకరణ విభజన జరిగి ఏకస్థితిగా పరాగ రేణువు ఏర్పడతాయి. మరి పరాగ రేణువు ఏకస్థితి కాబట్టి పరాగ రేణువులో సంవిభజన చెంది 2 ఏకస్థిత పిల్ల కణాలు ఏర్పడతాయి. అందులో ఒకటి నాలికా కణం ఏకస్థితి, ఉత్పాదక కణం ఏకస్థితి. క్లియర్. ఓకే. అయితే ఇక్కడ టెక్స్ట్ లో నాలికా కణం నుండి పురుష బీజకణాలు ఏర్పడుతున్నాడు, కానీ అది రాంగ్ అండి. ఉత్పాదక కణం అనేది మళ్ళీ సమవిభజనకు లోనవుతుంది. ఉత్పాదక కణం మళ్ళీ సమవిభజనకు లోనయ్యి 2 పురుష బీజ కణాలను ఏర్పరుస్తుంది. ఇవే పురుష బీజ కణాలు. కానీ ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్ లో ఏదంటే అదే కదా మనకి మెయిన్. కానీ టెక్స్ట్ బుక్ లో అటు ఇచ్చాడు, కానీ ఇది అని చెప్పాడుగా. అదే అంటే ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ లో ఉన్నదే కదా బేస్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు అసలు టెక్స్ట్ బుక్ లో ఏముందో చూద్దాం దాని గురించి. ఫస్ట్ 3 భాగాలు ఉంటాయి. ఇక్కడ అండకోశం గురించి ఇచ్చాడు, ఈయనేమో దేంట్లో కేసరావల్లో 3 భాగాలు ఉంటాయని చెప్పిండి ఈయన. అండకోశంలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. ఏంటంటే పరాగ రేణువులను స్వీకరించే కీలాగ్రము, పురుష బీజ కణాలు ప్రయాణించడానికి తోడ్పడే కీలము, స్త్రీ పురుష బీజ కణాలు సంయోగ బీజం ఏర్పడే అండాశయం. అండకోశం అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం. కీలాగ్రం, కీలం, సంయోగ బీజం ఏర్పడే అండాశయం ఇవన్నీ ఫలదీకరణ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి అన్నాడు. పురుష ప్రత్యుత్పత్తి అవయవం ఎవరంటే కేసరం తెలుసు, 5 ఉంటాయి, ఒకదాన్ని కేసరం అంటారు. మరి ఈ కేసరంలో ప్రధానంగా 2 కేసరావళి ఉండిద్ది కదా పుష్పంలో. ఇప్పుడు ఆ కేసరావళిలో కేసరం అనేది మెయిన్ పార్ట్. ఆ కేసరం అనేది పురుష ప్రత్యుత్పత్తి భాగం మొక్కలు పుష్పించే పుష్పాలలో. ఓకేనా. ఇప్పుడు ఆ కేసరం నుంచి కేసర దండం లేదా పరాగ కోశం అనేది వస్తుంది. ఇట్లా కిందకి ఉంటుంది ట్యూబ్ లాగా, అది పరాగ కోశము. పరాగ కోశము, కేసర దండ. పరాగ కోశం అంటే పైన బుడిపలాగా ఉండేది చూడు, అది పరాగ కోశము. కిందకి ట్యూబ్ లాగా వచ్చే కేసర దండము. 2 మెయిన్ పార్ట్స్ దేంట్లో, కేసరంలో. ఇప్పుడు ఆ పరాగ కోశం ఉంది కదా, పైన బుడిపలాగా ఉంది చూడు, ఆ పరాగ కోశంలో పరాగ రేణువులు ఉంటాయి. అవి ప్రత్యుత్పత్తికి దోహదం చేసేవి. ఇప్పుడు కేసరం అనేది ద్వైస్థితికం. దాని నుంచి ఏర్పడిన పరాగ కోశం కూడా ద్వైస్థితికం. అవి 2 సమవిభజన ద్వారా జరుగుతాయి. సో ఇది ద్వైస్థితికంలో ఉంది కాబట్టి కేసరం నుంచి వచ్చిన ఆ పరాగ కోశం కూడా ద్వైస్థితికంలోకి వచ్చింది. కానీ పరాగ కోశం నుంచి ఏర్పడే ఆ పరాగ రేణువులు ఏకస్థితికంలో ఉంటాయి. ఎందుకంటే వాటి మధ్య క్షయకరణ విభజన జరుగుతుంది. పరాగ కోశం క్షయకరణ విభజన జరిగి పరాగ రేణువులు ఏర్పడతాయి. సో ఆ పరాగ రేణువులు అనేవి ఏకస్థితికంలో ఉంటాయి. అంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు అక్కడ మళ్ళీ ఆయన క్షయకరణ విభజన, సమ విభజన గురించి చెప్పిండు. అక్కడ రెండింటి మధ్యలో క్షయకరణ విభజన జరిగింది అని చెప్పిండు కదా. పరాగ కోసం ఏర్పడింది కదా. సరే, పరాగ రేణువులు పరాగ కోసం నుంచి పరాగ రేణువులు ఏర్పడిన ఏకస్థితికంలోనే అక్కడ దాకా క్లియర్. ఇప్పుడు మళ్ళీ ఈ పరాగ రేణువు మళ్ళీ సమ విభజన జరిగింది.
ఇందాక క్షయకరణ విభజన నుంచి పరాగ రేణువు ఏర్పడింది. ఆ పరాగ రేణువు మళ్ళీ సమ విభజన జరిగి 2 కణాలు ఏర్పడతాయి. ఆ 2 కణాల్లో ఒకదాన్నేమో నాళికా కణం అని, ఇంకో దాన్నేమో ఉత్పాదక కణం అంటాం. ఈ 2 ఏకస్థితిక కణాలే. సమ విభజన చెంది ఏకస్థితిలోకి వచ్చాయి కాబట్టి ఇవి 2 కూడా పరాగ రేణువు ఏకస్థితిక కణం కాబట్టి ఏకస్థితిక కణం నుంచి సమ విభజన జరిగి వచ్చినాయి కాబట్టి 2 కూడా ఏకస్థితిక కణాలు. అయితే ఈ దీని నుంచి పరాగ రేణువు నుంచి ఏర్పడిన నాళికా కణము ఉత్పాదక కణం ఉన్నాయి చూడు, వీటి నుంచి పురుష బీజ కణాలు ఏర్పడినాయి అని చెప్తున్నాడు. సో అవి కూడా ఏకస్థితికంలో, అవి కూడా సమ విభజన ద్వారా ఏర్పడినవి, ఏకస్థితిక కణాల నుంచి వచ్చినాయి కాబట్టి అవి కూడా ఏకస్థితిక కణాలు అని ఆయన చెప్పింది. అయితే మన టెక్స్ట్ బుక్ లో నాళికా కణం నుంచి పురుష బీజ కణాలు ఏర్పడ్డాయి అని ఉంది, కానీ అది కాదు, ఉత్పాదక కణం నుంచి పురుష బీజ కణాలు ఏర్పడ్డాయి అని ఆయన చెప్పాడు. అదే ఆయన చెప్పింది. ఓసారి డిస్కషన్ చేస్తే తప్ప ఎక్కి సావట్లా. ఏంది అసలు 10th క్లాస్ ఎంత దారుణంగా ఉంది. అంతకుముందు ఏం చదివినాం మరి, సోరక చదువుకుంటా పోయినమా? అంతే కదా, నేను కూడా ఊరినే చదువుకుంటా పోయినా. ఒకసారి కూడా కాదు, 2-3 సార్లు చదివినా. మళ్ళీ నేను అన్నిసార్లు నేను చదవలేదులే. పొద్దున్న చూపించిన 8th క్లాస్ టెక్స్ట్ బుక్ ఎన్నిసార్లు చదివినా? 6 సార్లు చదువుంటా ఈజీగా అని చెప్పిన. కానీ చూడు ఎన్ని బిట్లు ఇవ్వాలి, చదివితే ఎన్ని బిట్లు వచ్చినాయి మళ్ళీ దాంట్లో ప్రాపర్ గా. అది అందుకే టెక్స్ట్ బుక్ నే మళ్ళీ చదవాలని. అందుకే ఒకసారి తట్టని ఇంకోసారి అన్న తడతాయని అన్ని సార్లు చదివినా అదే వేళ చదువుకుంటా పోయినా నేను. కానీ అది మార్చాలి అనేది. అందుకే ప్రతిది టెక్స్ట్ బుక్ చివరి దాకా ఇంపార్టెంట్. చూడు మళ్ళీ ఇవాళ ఎన్నోసారి చదివిన, ఇవాళ కూడా ఏమన్నా పూర్తిగా చదివినాను, ఇవాళ బిట్లు అడిగితే మళ్ళీ చెప్పలేకపోయినా పోగొట్టిల్లా, అది వెనకాల చదవాల మళ్ళీ. అంటే మనము ఇంకా ఖాళీలు లెసన్ అయిపోయింది, దాని వెనకాల కృత్యాలు మనకు పనిలేదు, దాని వెనకాల మీకు తెలుసాలి పని లేదు, అన్ని చదవాలా. ఎట్ట చదివితే ఏ రకంగా వస్తుంది డిఎస్సి? ఇట్ట చదివి డిఎస్సి రాలేదంటే ఎట్ట వస్తుంది? ఏ రకంగా చదివిన అంతలా టెక్స్ట్ బుక్ చివర అక్షరం దాకా చదివిన వాళ్ళకి రాక్స్ వస్తా ఉంటే ఇంకా వెనకాలండి బిట్లు ఎత్తిపోయినట్టే కదా వ్యవహారం. అంతే. రస్వామే చూడు ఇది. ఉత్పాదక కణం మళ్ళీ సంగతంలోనే 2 పురుష బీజ కణాలను ఏర్పరుస్తుంది. ఇవే పురుష బీజ కణాలు. ఇప్పుడు చెప్పండి, పురుష బీజ కణాలు ఏ స్థితిలో ఉంటాయి? ఏకస్థితిలో ఉంటాయి. ఉత్పాదక కీలకం అంటారు. మధ్యలో కొత్త వంటి భాగం ఉంది, ఈ భాగమే కీలం అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇటువంటి అండంలో ఈ అతి పెద్దయిన భాగాన్ని కీలకం అంటారు. మధ్యలో కొత్త వంటి భాగం ఉంది, ఈ భాగమే కీలం, ఈ కింది భాగమే అండాశయం. అక్కడ చూడండి, కీలకం, స్టిగ్మా, కీలం, స్టైల్, అండకోశం అనే స్త్రీ ప్రతిపత్తి భాగం. మరి ఇటువంటి అండాశయంలో అండకు పడి అండాలు ఉంటాయి. కడుపుబడి అండాశయం ఏమున్నాయంటే అండాలు ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి అండంలో నీరు ఉంటుందండి. అదే విధంగా పోషక పదార్థాలు ఉంటాయి. అదే విధంగా స్థూల బీజ కణజాలం ఉన్నారండి. సో అదండి క్లాస్ అయితే. ఇంకా విని కొంచెం బోర్ అనిపించేసరికి ఇంకా బయటకు వెళ్ళేసి టీ ప్యాకెట్ తెచ్చుకొని టీ తాగుదాము అని మానస అనేసేసరికి సరే అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. సో బయటకు వచ్చేసి టీ ప్యాకెట్ అవి తీసుకెళ్ళాము, టీ పొడి టీ ప్యాకెట్ తీసుకెళ్ళేసి టీ పెట్టుకున్నాము. సో టీ పెట్టుకున్న తర్వాత మంచిగా తాగేసి ఫ్రెష్ అయిపోయింది మైండ్. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. సో మళ్ళీ స్టార్ట్ చేసి ఆ టాపిక్ని అయితే కంప్లీట్ చేసేసాము. సో అంతటితో ప్రత్యుత్పత్తి అనేది కంప్లీట్ అయిందనమాట. సో కంప్లీట్ చేసేసరికి ఇంకా నేను ఇంటికి వెళ్ళాల్సిన టైం కూడా అయిపోయింది. ఇంకా నేను ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాను అనమాట. సో అదండి ఇవాళ వీడియో. సో ఇదేనండి ఇవాళ వీడియో అయితే. సో చూసారు కదా, వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి, అలాగే నచ్చితే లైక్ చేయండి, అండ్ ఎవరికైనా యూస్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.